తెలంగాణ రాష్ట్ర మంత్రులు వాకిటి శ్రీహరి చేతుల మీదుగా వెంకటేశ్వర గార్డెన్ ఫంక్షన్ హాల్, వట్టం రవి ఏసీ కన్వెన్షన్ హాల్, వెంకటేశ్వర లాడ్జ్ యజమాని వట్టం రతన్ కుమార్ గుప్తా నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరింపజేశారు. ఈ సందర్భంగా వట్టం రతన్ను మంత్రి వాకిటి శ్రీహరి శాలువా కప్పి సత్కరించారు. వట్టం రతన్ కుమార్ గుప్తా మాట్లాడుతూ, సుమారు 5,000 క్యాలెండర్లు మక్తల్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో సైతం పంపిణీ చేశామని అన్నారు. మక్తల్ పట్టణ మరియు పరిసర గ్రామాల ప్రజలకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పసుపుల దత్తక్షేత్రం సమీపంలో అతి త్వరలో జై గురుదత్త లాడ్జ్ అండ్ షాపింగ్ కాంప్లెక్స్ను భక్తులకు అందుబాటులో విధంగా ప్రారంభించనున్నట్లు వట్టం రతన్ కుమార్ గుప్తా తెలిపారు. కార్యక్రమంలో నాయకులు కొల్ల వెంకటేష్, కట్టా సురేష్ గుప్తా, గణేష్, ఆనంద్ గౌడ్, శంషుద్దీన్, ఇతర కాంగ్రెస్ నాయకులు, వట్టం రతన్ కుమార్ గుప్తా కుటుంబ సభ్యులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మక్తల్ పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలకు 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. మరియు ఈరోజు 2026 సంవత్సరము 5,000 నూతన క్యాలెండర్లను మన మంత్రి గారైన శ్రీ వాకిటి శ్రీహరి గారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేయబడినది. మీ అందరికీ మా వెంకటేశ్వర గార్డెన్ ఫంక్షన్ హాల్ మరియు వట్టం రవి ఏసీ కన్వెన్షన్ హాల్, వెంకటేశ్వర లాడ్జింగు మీకు తగిన రేట్లలో, సరసమైన రేట్లలో మీకు అన్ని విధాలుగా సర్వీసు తప్పక ఇస్తామని తెలియజేస్తున్నాను. మరియు అతి త్వరలో పస్పాల కుర్వాపురం గుడి దగ్గర జై గురుదత్త లాడ్జు మరియు జై గురుదత్త షాపింగ్ కాంప్లెక్స్ త్వరలో ప్రారంభం అవుతాయి. మీ అందరి అభిమానాలు, ప్రేమలు, ఆశీర్వచనాలు మా మీద ఉండాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. అందరికీ మరొకసారి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు.